హలో ఎవ్రీవన్. గేట్ అండ్ జీపాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి అయితే ఎస్టర్డే నుంచి వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకోవడానికి ఇష్యూ ఉంది కదా, కాలేజెస్ లిస్ట్ చూపించట్లేదు. ఆ ఇష్యూ అయితే ప్రజెంట్ సాల్వ్ అయిపోయింది. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఏపీపీజీసెట్ 2025 వైలెట్ కలర్ లోగో ఉన్నది క్లిక్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేశాక అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. రెండు ఎంటర్ చేశాక సబ్మిట్ కొట్టండి. మీకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. వన్స్ మీరు ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత యూ విల్ గెట్ అన్ ఇంటర్ఫేస్ లైక్ దిస్. ఇక్కడ మీరు చూడొచ్చు కాలేజెస్ లిస్ట్ మొత్తము ఇక్కడ కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ కోర్స్ టైప్, డిస్ట్రిక్ట్, ఇన్స్టిట్యూషన్ టైప్ ఇవన్నీ మీరు మోడిఫై చేసుకొని బేస్డ్ ఆన్ దట్ కాలేజెస్ అనేవి సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 3 ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను క్యాండిడేట్‌కి. సో, ఆ 3 ఆప్షన్స్ మాత్రమే ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా! సేవ్ అండ్ ప్రింట్, ఫ్రీజ్ అండ్ క్లోజ్. సేవ్ క్లిక్ చేశారు అంటే మీరు ఇప్పటిదాకా ప్లేస్ చేసిన ఆప్షన్స్ అదే సీక్వెన్స్ ఆర్డర్‌లో సేవ్ అవుతాయి. ఇన్ కేస్ సేవ్ అండ్ ప్రింట్ క్లిక్ చేస్తే సేవ్ అయిన ఆప్షన్స్‌ని మీరు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ప్రింట్ తీసుకోవచ్చు. ఫ్రీజ్ ఆప్షన్స్ క్లిక్ చేశారు అంటే కంప్లీట్‌గా ఫ్రీజ్ అయిపోతాయి. వన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఎలాంటి మోడిఫికేషన్స్ చేయడానికి వీలుండదు. సేవ్ క్లిక్ చేస్తే మాత్రం మళ్ళీ మీరు లాస్ట్ డేట్ టైం అయిపోయేలోపు ఎప్పుడు కావాలన్నా మోడిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు టైం అయిపోయేలోపు ఓన్లీ సేవే పెట్టాము మేడం, మేము ఫ్రీజ్ అసలు సెలెక్టే చేయలేదు అన్నా కూడా నో ప్రాబ్లమ్. లాస్ట్ ఏ ఆప్షన్స్ అయితే ఏ సీక్వెన్స్‌లో సేవ్ అయి ఉంటాయో మీకు అదే ఫైనలైజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దట్ సీట్ అలాట్‌మెంట్ అనేది జరుగుతుంది. అండ్ వన్స్ ఫ్రీజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఒకసారి బాగా ఆలోచించుకోండి. మళ్ళీ అయితే ఎటువంటి పరిస్థితిలో కూడా మోడిఫై చేయడానికి కుదరదు. ఇక్కడ నేను ఈ క్యాండిడేట్‌కైతే ఏం మోడిఫై చేయట్లేదు. అందుకని ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను. సో, ఇక్కడ మళ్ళీ పాపప్ కనపడుతుంది. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని. సో, నేనిక్కడ ఓకే కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను. వన్స్ అది ఓకే అయిన తర్వాత మీకు ఇలా ఫైనల్‌గా చూపిస్తుంది. ఇక్కడ ఫైనల్ ఫామ్‌ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు. థాంక్ యూ.